నగరంలో అన్యాక్రాంతమవుతున్న చెరువులపై హైడ్రా దృష్టి సారించింది. ఉనికిని కోల్పోతున్న చెరువులను గుర్తించి వాటికి తిరిగి జీవం పోస్తోంది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా భాగంబర్పేట బతుకమ్మ కుంటల పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. పూడికతీతలో భాగంగా జేసీబీతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ పొంగుకొచ్చింది. దీంతో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం రాబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా నగరంలో అన్యాక్రాంతమవుతున్న చెరువులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువును కూడా పునరుద్ధరిస్తుంది. ఈ పునరుద్ధరణ పనులలో భాగంగా ఇప్పటికే ఇక్కడ హైడ్రా అయితే తవ్వకాలం జరిపింది. అయితే ఈ బతుకమ్మ కుంట చెరువుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. 1962-63 లెక్కల ప్రకారం ఈ చెరువు మొత్తం 14.6 ఎకరాల్లో విస్తరించి ఉండేది. సర్వే నెంబర్ 563లో అయితే ఈ చెరువు ఉంది. మొత్తం బఫర్ జోన్తో కలుపుకొని మొత్తం 16.13 ఎకరాలలో అయితే ఈ చెరువు విస్తరించి ఉంది. కానీ మొత్తంగా కూడా ఈ చెరువు కొంత కబ్జాలకు గురైంది, అన్యాక్రాంతమైంది. ఇప్పుడు కేవలం 5.5 ఎకరాల విస్తీర్ణంలోనే అయితే ఈ చెరువు భూభాగం ఉంది. అయితే హైడ్రా క్రాంతమవుతున్న ఈ చెరువు పైన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఇందులో తవ్వకాలు జరిపింది. అయితే ఒక మోకాలు లోతు తవ్వకాలు జరపగానే కూడా ఇందులో నుంచి నీళ్ళు అయితే వచ్చాయి. ఈ నీటి పైన కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఇవేమైనా ఇక్కడ ఏమైనా పైప్ లైన్ ఉందా, ఇవి డ్రైనేజ్ నీళ్ళ అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ జలమండలి అధికారులు కూడా ఇవి భూగర్భ జలాలే, ఇక్కడ ఎటువంటి పైప్ లైన్ల నుండి వచ్చిన నీళ్ళు కానీ డ్రైనేజ్ నీళ్లు కూడా లేవని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇక్కడ ఉన్న స్థానికులు అంతా కూడా బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం రాబోతుందని అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి బతుకమ్మ కుంట చరిత్ర? ఇప్పుడు మీ చెరువుకు మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది, ఏం చెప్తారు? మేము 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నామండి. ఇక్కడైతే భూగర్భ జలాలు ఏమీ లేవు. ఇదైతే యాక్చువల్లీ నీరు బతుకమ్మ కుంట చెరువు నీళ్ళే ఇవి. ఇక్కడ ఏవి భూగర్భ జలాలు వాటర్ లైన్లు మాత్రం ఏమీ లేవండి. మేము ఇంట్లో బతుకమ్మ కుంటను వదిలేవాళ్ళము. మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అందరూ ఇక్కడ బతుకమ్మను వదిలేవాళ్ళు. సాకల వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు. మేము స్నానాలు కూడా చేసే రోజులు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కబ్జా గురయ్యి ఇది పూడిక వల్ల ఈ సందర్భం ఇదైందండి. అమ్మ, మీరు చెప్పండి, ఒకప్పుడు ఎలా ఉండే చెరువు, ఇప్పుడు ఎలా ఉంది? ఈ చెరువులో ఒకప్పుడు ఆడవాళ్ళంతా బతుకమ్మలు కూడా ఆడారని మాకు తెలిసింది, ఏం చెప్తారు? ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది. బతుకమ్మలు ఆడేవాళ్ళు ఇందులోనే వదిలేవారు. ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఓపెన్ అవుతుందంటే. ఇన్ని రోజుల నుంచి బంద్ ఉన్నందుకు కొంచెం బాధ అనిపించింది. అయితే హైడ్రా ఈ చెరువుని సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్తుంది. చుట్టూ ఏం కావాలనుకుంటున్నారు? అంటే చెరువులో ఎలాంటి మార్పులు చేస్తే మళ్ళీ చెరువుకి పూర్వ వైభవం వస్తుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ ముందులాగా వస్తే సంతోషం ఉంటుందని అనిపిస్తుంది. బతుకమ్మలు వదలాలా కానీ ఫస్ట్ లాగా అంటే ఇప్పుడు బతుకమ్మలు వదలడానికి టైం లేనే లేదు. ప్లేస్ ఇక్కడ వదిలిపెట్టి వదులుతున్నారు, అది మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇది ఓపెన్ అయిందంటే మంచిగా ఉంటుందని సంతోషం ఉంటుంది. చూడొచ్చు మనం ఇక్కడ స్థానికులంతా కూడా బతుకమ్మ కుంట చెరువుకి పూర్వ వైభవం రాబోతుందని అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఒకప్పుడు అన్యాక్రాంతమైన ఈ చెరువుకి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది, ఏం చెప్తారు? ఈ బతుకమ్మ కుంట చెరువు అనేది చాలా పాత చెరువు. ఇది చెత్తకుప్పగా మారిపోయింది. హైడ్రా వారు చర్యలు తీసుకొని ఈ క్లీనింగ్ రినోవేషన్ కోసము చర్యలు తీసుకున్నాను. ఇది నిజంగా హర్షించదగ్గ విషయము. మాకు మీడియా ద్వారా ఏం తెలిసిందంటే ఈ ఊట ఏర్పడ్డదని, సహజ సిద్ధంగా ఊట ఏర్పడ్డది అని చెప్పేసి వస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ నీళ్లు కూడా చెరువు, పాత చెరువు ఆనవాళ్ళు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. పాత చెరువు ఇక్కడ ఉంది అని చెప్పేసి నిరూపించడానికి ఇది నిజంగా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని లేక్స్ అన్నీ మాయమైపోతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి. ఇక్కడ కూడా మోస్ట్లీ ఈ కుంట కూడా చాలా కబ్జాకు గురైంది. హైకోర్టు డైరెక్షన్ ద్వారా ఈ హైదరాబాద్లో ఈ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. అందులో భాగంగా ఈ చెరువు బయటపడింది. నిజంగా ఇది ఒక గొప్ప విషయము. ఇది ప్రభుత్వం వారు చేపట్టిన మంచి పనుల్లో ఇది ఒక మంచి పని అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నీటి ఊట, మనం సహజ సిద్ధమైన నీటి ఊటను ఈ కబ్జా, ఈ చెత్త వేయటం వల్ల అది మొత్తం
అది నామరూపాలు లేకుండా అయిపోయింది ఉండే. దాన్ని క్లీన్ చేసి బయటికి తీయటం అనేది నిజంగా గొప్ప విషయము. ఈ కాలనీ వాసులు కాదు, హైదరాబాద్ వాసులు అందరూ గర్వించదగ్గ విషయమే ఇది. ఇది నిజంగా ఈ లేక్ మళ్ళీ పునరుద్ధరించి పాత వైభవం వస్తే అందరం సంతోషిస్తాము. ఇక్కడ రావంతపూర్ వాళ్ళు కానీ, అంబర్పేట వాళ్ళు కానీ అందరం సంతోషిస్తాం. నిజంగా గొప్ప విషయం. చూశారు కదా, ఇక్కడ అంటే గతంలో ఇక్కడ ఒక చెరువు అంటే నీటితో కలకలలాడింది ఈ భూభాగం అంతా. కానీ మధ్యలో వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, ఇక్కడ చెత్త చెదారం నిండిపోవడంతో కూడా చెరువు మొత్తానికే ఆనవాళ్ళు లేకుండా పోయింది. కానీ నిన్న చెరువు పునరుద్ధరణలో భాగంగా హైడ్రా చేసిన తవ్వకాలలో నీటి ఊట రావడంతో అయితే ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులు దీన్ని చూడడానికి అయితే వస్తూ ఉన్నారు. వాళ్ళు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకప్పుడు బతుకమ్మలాడినటువంటి ఈ చెరువు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. మళ్ళీ ఈ చెరువులో నీళ్ళు వస్తున్నాయి. ఈ చెరువు చుట్టూ కూడా సుందరీకరణ పనులు జరగబోతున్నాయి అననైతే స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే కేవలం ఇదొక్క చెరువే కాదు, అన్ని చెరువులు కూడా ఇలానే అన్యక్రాంతం అవుతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి. అటువంటి చెరువులు అన్నింటిపైన కూడా హైడ్రా ఫోకస్ పెట్టి నగరంలో కనుమరుగవుతున్న చెరువులకు తిరిగి జీవాన్ని పోయాలని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, HM TV, హైదరాబాద్.